హలో అండి. నేను ఈరోజు బేబీ కార్న్ కొరియాండర్ చేస్తున్నాను. ఇది స్టార్టర్‌కి, స్నాక్స్‌కి చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, అందులో సగం నీళ్లు పోసుకొని, అందులో పసుపు, ఉప్పు వేసుకొని 5 నిమిషాలు వేడెక్కాక బేబీ కార్న్ వేసుకొని అవి 70% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. అవి కుక్ అయ్యాక వాటిని తీసి చల్లటి నీటిలో వేయాలి. తర్వాత 2 నిమిషాలు చల్లటి నీటిలో ఉంచి వాటిని తీసి 1½ ఇంచుల కింద కట్ చేసుకోవాలి. తర్వాత వేరే బౌల్ తీసుకుని అందులో 2½ స్పూన్ల కారం ఫ్లోరు, 2½ స్పూన్ల మైదా తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. అందులోనే ఒక కట్ట కొత్తిమీర తరుగు చిన్నగా కట్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత బేబీ కార్న్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక ఈ బేబీ కార్న్ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక అందులో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి 2 నిమిషాలు వేగాక అందులో 2 స్పూన్ల టమాటా సాస్ వేసుకుని కలుపుకోవాలి. ఇవి ఒక సెకను వేగాక అందులో కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ కారం, సాల్టు, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1/2 స్పూన్ ధనియాలు కచ్చాబిచ్చాగా నూరి వేసి వేయించాలి. ఇప్పుడు దాంట్లో ఈ బేబీ కార్న్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరుక్కుని అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేయడమే. గుమగుమలాడే బేబీ కార్న్ కొరియాండర్ రెడీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా ఉందో తెలియజేయండి.